మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అధికార దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతుంది. పోలీసులు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు జీ హుజూర్ అంటున్నారు. రోహిత్ ఆదేశాలకు అనుగుణంగా మాజీ మున్సిపల్ చైర్మన్ 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ గౌడ్ తో పాటు 10 మంది గులాబీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో మల్లికార్జున్ పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో మల్లికార్జున్ గౌడ్ లేనప్పటికీ కక్షపూరితంగా వ్యవహరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ తన కారుతో అర్ధరాత్రి ఇద్దరిని ఢీకొట్టి గాయపరిచినప్పటికీ కాకీలు ఒక్క కేసు నమోదు చేయలేదు. పోలీసుల తీరును మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఉదయం నుంచి మున్సిపల్ పోలింగ్ జరుగుతున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులకు జీ హుజూర్ అన్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఏ విధంగా జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా గడిచినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా మున్సిపాలిటీలో కొనసాగింది. ముఖ్యంగా ఇటు మెదకు, సంగారెడ్డి, జహీరాబాదు, అట్లాగే ఇటు పటంచెరు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో, అటు గజ్వేలు, రామాయంపేట ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలు, అటు హుస్నాబాద్ ఈ ఎన్నికలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. విస్తృతంగా డబ్బులు పంపిణీ చేశారు. అట్లాగే మద్యం కూడా విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నా కూడా అటు పోలీసులు గాని ఎన్నికల అధికారులు గాని ఎక్కడికక్కడ వాళ్లకు జీ హుజూర్ అంటూ వాళ్లను కాపాడుకునే ప్రయత్నం చేశారు తప్ప ఎవరిని కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కనిపించలేదు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మెదక్లో జరిగినటువంటి ఒక ఘటన అయితే పూర్తిగా ఇది అక్రమానికి ఒక పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. పోలీసులు చేసినటువంటి ఈ చర్య అక్రమానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం ఒక 30వ వార్డులో, మెదక్ పట్టణంలోని 30వ వార్డు, 5వ వార్డులో కూడా ఘర్షణ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వయంగా ఆయా వార్డుల్లోకి వెళ్లి వాహనాలు తీసుకుని వెళ్లి తన అనుచరులను తీసుకువెళ్లి ఆయన డైరెక్ట్ గా డబ్బుల పంపిణీని ప్రత్యక్షంగా ఉండి పర్యవేక్షించారు. డబ్బులు పంపిణీ చేయించారు. 15వ వార్డులో ఆయన వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజలు ఆయనను గమనించి, ఆయన వాహనాన్ని గమనించి దానికి వాహనానికి అడ్డు తగిలి ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడికి రావడం ఏమిటి, డబ్బులు పంపిణీ కార్యక్రమం ఏమిటి, అక్రమ చర్యలు ఏమిటి అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్న క్రమంలో కారుతో ఒక 2 వ్యక్తులు, ప్రసాద్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరో మహిళను ఢీ కొట్టుకుంటూ ఆయన అక్కడి నుంచి వార్డు నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఘటన జరిగింది. చాలా వార్డులో కూడా ఆయన అనుచరులంతా కూడా యథేచ్ఛగా హైదరాబాద్ నుంచి వచ్చి నెంబర్ లేని వాహనాలకు సంబంధించిన ప్లేట్ తో వాళ్ళు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత నిజానికి మైనంపల్లి రోహిత్ మీద వాళ్ళు కేసు నమోదు చేయాలి. ఎందుకంటే అర్ధరాత్రి అక్కడికి వెళ్ళడము, ఆయన నాన్ లోకల్ కావడము, అర్ధరాత్రి అక్కడికి వెళ్లి ఆ డబ్బులు పంపిణీ చేసినటువంటి విజువల్స్, చేయించినటువంటి విజువల్స్ కూడా బయటకు రావడము, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి గాయాలు కావడం, ఇవన్నీ ప్రత్యక్షంగా విజువల్స్ లో వచ్చే అన్ని ఛానల్స్ లో కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ రోహిత్ మీద కేసు నమోదు చేయకుండా ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఈ ఘటనకు సంబంధం లేని వ్యక్తుల మీద అక్కడ మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లికార్జున్ గౌడ్ పై, అట్లాగే అడ్వకేట్ జీవన్ రావు పై, ఇంకా మరి కొందరిపై సుమారు 10 నుంచి 15 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని నమోదు చేసి వాళ్ళని నిర్బంధించడానికి ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి ఇవాళ కనిపించింది. వాళ్ళని బయటికి రాకుండా ఆ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ చర్యకు పాల్పడ్డారు. తిరిగి ఈ రోజు పోలింగ్ ప్రక్రియ వద్ద వాళ్ళు ఉండకుండా చేయడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ కు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతున్న క్రమంలో వాళ్ళు బయటకు వెళ్ళలేనటువంటి ఒక అనివార్య పరిస్థితి అక్కడ ఏర్పడింది. అంటే అసలు బాధ్యులు వీళ్ళు ఎవరు? మైనంపల్లి రోహిత్ ఆయన స్వయంగా డబ్బుల పంపిణీకి వెళ్లి అక్కడ డబ్బులు పంపిణీ చేయించాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులకు ఉపక్రమించారు. అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద నుంచి వాళ్ళు కారు పంపించి వాళ్ళ గాయాలైనటువంటి పరిస్థితి కూడా
జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా రోహిత్ మీద చర్య తీసుకోవాల్సిన పోలీసులు అందుకు అడ్డుకున్నటువంటి వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయడం అనేది అత్యంత దారుణమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ వార్డుల్లో లేనటువంటి వ్యక్తుల మీద, ఈ వార్డులో ఆ ఘటన జరిగిన సందర్భంలో గాని తర్వాత గాని అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద, ఆ సంఘటనకు సంబంధం లేని వ్యక్తుల మీద కూడా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి వాళ్ళని నిర్బంధించడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పాపం వాళ్ళు నిజానికి ఎన్నికల ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, పోలింగ్ బూత్ లో సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అభ్యర్థిగా ఉన్నాడు మల్లికార్జున్ గౌడ్ 15వ వార్డు నుంచి. అక్కడే ఆయన ఆ వార్డులోంచి బయటకు వెళ్లకుండా, పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్లకుండా, పర్యవేక్షించకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం జరిగింది. దీంతో ఆయన ఈ రోజు పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన బయటకు వెళ్ళలేని పరిస్థితి, మరెక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. మంత్రి చంద్రశేఖర్ ఇదే చర్యలకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ లకు వెళ్ళాడు. ఆయన 4 పరిస్థితి అక్కడ కొనసాగింది. జగ్గారెడ్డి అయితే సంగారెడ్డిలో 34వ పోలింగ్ బూత్ లోకి వెళ్లి నానా బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్కడ పోలింగ్ ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తేనే ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తానికి యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు డబ్బు, మద్యం పంపిణీ, విచ్చలవిడిగా స్వయంగా రంగంలోకి దిగి డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి, మొత్తంగా పోలింగ్ ప్రక్రియనే ఒక అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇప్పటి వరకు అయితే దాదాపు 65% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటలలోగా ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అవసరం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. 5 తర్వాత దాదాపు 70% వరకు కూడా పోలింగ్ పెరగవచ్చునని చెప్పి ఒక అంచనా అయితే కొనసాగుతున్నది. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మెదక్ జిల్లాలో ఓవరాల్ గా ప్రజలందరూ బీఆర్ఎస్కే సపోర్ట్గా ఉండడంతో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా ఎన్నికల నిబంధనలను పాటించలేదు. దీనికి పోలీసులు కూడా సపోర్ట్ చేయడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.